జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లతగారి ఆధ్వర్యంలో సంప్రదించండి. నాన్న, నువ్వు ఆటోలో క్షేమంగా వెళ్ళు, నేను బైక్ మీద వెనకాలే వస్తా. ఆ తండ్రికి తన కొడుకు చెప్పిన చివరి మాటలు ఇవి. కొడుకు చెప్పిన మాట విని ఆ తండ్రి ఆటో ఎక్కి వెళ్ళిపోయాడు. కానీ కొడుకు మాత్రం ఇంటికి రాలేదు. తండ్రిని సురక్షితంగా పంపిన ఆ కొడుకుని మధ్యలోనే మృత్యువు కబళించింది. విధి ఆడిన వింత నాటకంలో ఒక పేద కుటుంబం తన ఆశల దీపాన్ని కోల్పోయింది. అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం దోరిగల్లు సమీపంలో జరిగిన ఈ ప్రమాదం అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. నల్లమాడ మండలం గోపిపల్లికి చెందిన చాంద్ బాషా, సకీనా దంపతులకు హైదర్ పాషా ఒక్కగానొక్క కొడుకు. ఇటీవల 10వ తరగతి పరీక్షలు రాసి ఫలితాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నాడు. తన జీవితంలో ఏదో సాధించాలని, తన తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని కలలు కంటున్న వయస్సు అది. బుధవారం నాడు ముదిగుబ్బలో జరిగిన ఒక శుభకార్యానికి తండ్రి కొడుకు ఇద్దరు వెళ్లారు. సాయంత్రం పనులన్నీ ముగిశాయి. తండ్రికి అలసటగా ఉండడంతో హైదర్ పాషా ఎంతో బాధ్యతగా, నాన్న నువ్వు ఆటోలో వెళ్ళు, నేను బైక్ పై వస్తా అని తండ్రిని ఆటో ఎక్కించి పంపాడు. తండ్రి సురక్షితంగా ఇంటికి చేరుకోవాలన్నదే ఆ కొడుకు తాపత్రయం. కానీ దోరిగల్లు సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న ఒక ఐస్ క్రీం బండిని హైదర్ పాషా బైక్ ఢీకొట్టింది. ఆ ఐస్ క్రీం బండికి ఉన్న ఇనుప రేకు హైదర్ పాషా మెడకు బలంగా తగలడంతో రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అయితే అప్పటి వరకు కళ్ళ ముందే తిరిగిన కొడుకు, తనని జాగ్రత్తగా ఇంటికి పంపిన కొడుకు విగత జీవిగా పడి ఉండడం చూసి ఆ తండ్రి విలవిల్లాడిపోయాడు. నువ్వు వస్తానన్నావు కదరా, నన్ను ఆటో ఎక్కించి నువ్వు కానరాని లోకాలకే వెళ్ళిపోయావా అంటూ ఆ తండ్రి రోదనలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు. తండ్రి మీద ప్రేమ చూపిన ఆ కొడుకు విధికి మాత్రం బలైపోయాడు. తన తండ్రిని క్షేమంగా ఇంటికి పంపి తను క్షేమంగా ఇంటికి వెళ్దాం అనుకున్నాడు. కానీ అంతలోనే మృత్యువు కబలించింది. ఆ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఒక్కగానొక్క కొడుకుని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకొని ఉంటారు ఆ తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రులకు ఇప్పుడు తీరని శోకం మాత్రమే మిగిలింది. తండ్రిని ఇంటికి పంపి తను వెనకాలే ఇంటికి వస్తాడులే అనుకున్న ఆ తండ్రికి ఇలా కొడుకు శవాన్ని చూడాల్సి వస్తుందని తను అనుకొని ఉండాడు. చూశారు కదా, రోడ్డుపై వెళ్ళేటప్పుడు ద్విచక్ర వాహనంపై వెళ్ళేవారు ఇంకాస్త జాగ్రత్తగా ఉంటే ఇలాంటి ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు.